అన్న ఏం పేరే? నా పేరు కొండపల్లి మహేష్. మహేష్. ఎట్లా ఉన్నది రైతుల పరిస్థితి ఏంది? రైతాంగం నీళ్లు వస్తున్నాయా? పంటలు పండుతున్నాయా మంచిగా? ఎట్లా ఉంది? రైతులకు కరువు కాలం ఉన్నది. ఎందుకంటే వర్షాలు పడక నీళ్లు లేక చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఒక 2-3 రోజుల నుంచి ఈ వర్షాలు పడకుండా మొలకేసుకున్నారు. ఇప్పటికీ వాస్తవానికి నాటేసే పరిస్థితి ఉంటుండే. ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు లేక వానలు లేక రైతులకు అయోగయ పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే రైతు బంధు సరిగా వేస్తా అని చెప్పేసి రైతు బంధు కూడా 7,000 రూపాయలు చెప్పిన రైతు బంధు కూడా ఇప్పటి వరకు 6,000 రూపాయలతో వేసిండ్రు. ప్రభుత్వం మాట్లాడింది ఒకటి, వేసింది ఒకటి. రుణమాఫీ చెప్పిన 2 లక్షల రుణమాఫీ, ఇప్పటి వరకు 2 లక్షల రుణమాఫీ కూడా ఏ రైతు కూడా సరిగా కాలేదు. అయిందంటగా రుణమాఫీ చేసినాము, అయిందా కాలేదా రైతులకే తెలియాలి, కానీ నేనైతే చేసిన అంటుండ్రు రేవంత్ రెడ్డి. అవునే చేసినామని చెప్తే అయిపోతుంది కదా. మీ దగ్గర అయినట్టు ఎంతమంది రైతులకు ఎంత బిల్లు అయిందని చెప్పి చూపించాలి కదా. పోయినసారి కూడా రైతు బంధు ఇచ్చినా అని చెప్పిండు. ఆ డబ్బులను ఎగ్గొట్టినామని చెప్పి రాష్ట్ర మంత్రులు గారులే చెప్పారు. రైతు బంధు ఇచ్చినామని చెప్పిండు. ఈ 3వ విడతలో 2వ విడతలు ఇస్తామని చెప్పిండు. ఇచ్చామని చెప్పినాక ఇక్కడ ఉన్నట్టే తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చెప్పారు? మీకు రైతు బంధు ఇస్తా అని చెప్పి వేయలేదు. పోయినసారి ఎగ్గొట్టినాం, దానికంటే ముందు ఎగ్గొట్టినాం, ఇప్పుడు మాత్రం వేసినామని చెప్పి భార్యతో చెప్పుకుంటుండు కదా. 54 ఎకరాలకు రైతు బంధు ఇచ్చినా అని చెప్తున్నాడు. ఇప్పుడు 1 ఎకరం కొత్తగా భూమి కొన్న వాళ్లకు అది ఎకరంకి డబ్బులు వల్లేదు, 3 ఎకరాలకు వల్లేదు, నా దగ్గర ప్రూఫ్తో సహా ఉన్నాయి, అయినా వల్లేదు. 54 ఎకరాలకు అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కాదు. ఎంతమందికి పట్టే సభ పెట్టిండు, 9 కోట్లు ఖర్చు పెట్టిండట. అవునే, డబ్బులు రిలీజ్ అయ్యాయని చెప్తే కేసీఆర్ లెక్క టిన్ 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 అని పడ్డా ఎవరికన్నా బాగా చెప్తే ఏ రైతుకు పడ్డా ఇవన్నీ మెసేజ్ వస్తుంది, సోషల్ మీడియా ఉంటుంది, బ్యాంకుల కింద లైన్లు కడతారు ఎవరైనా కానీ. మరి మీరు మీడియా చూసిరు కాబట్టి ఏ బ్యాంకుల కింద ఎవరన్నా ఏ రైతులైనా కానీ పోయి లైన్లు కట్టిన సందర్భాలు ఉన్నాయి. బోనస్లు కూడా ప్రకటించారు మీకు, అప్పుడు 500 బోనస్ అన్నారు క్వింటల్కి. మన తర్వాత ఆయన బిచ్చం ఇచ్చినట్టు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా అని చెప్పిండు. రైతు భరోసా అన్నాడు. ఆ తర్వాత రైతు బీమా కాదు, కేసీఆర్ రైతు బీమా ఇస్తే నేను పంటకు కూడా బీమా ఇస్తా అని చెప్పిండు. అన్ని మేనిఫెస్టోలో పెట్టిండు. మరి ఇప్పుడేమో నువ్వు ఏం రాలేదంటున్నావు అంటే 3 సంవత్సరాలు ఏం చేసినట్టు రేవంత్ రెడ్డి? ఒకటి రైతు బంధు వేస్తా అని చెప్పేసి ఒక్కసారి వేయడం, ఇంకోసారి వేయకపోవడం. 2 పంటలు ఉంటాయి, 2 పంటలలో ఒకసారి వేయడం, ఇంకోసారి వేయడం. రైతు బీమా అంటూ రైతులు పండించినప్పుడు పంటకు మద్దతు ధర ఇస్తానని బోనస్ పరంగా 500 రూపాయలు చెప్పాడు. ఒక బోనస్ పరంగా ఎవరికి డబ్బులు పడ్డాయి చెప్పండి? దాన్ని వాయిదా పద్ధతులలో ఆ డబ్బులు అటు వాడడం, ఈ డబ్బులు ఇటు వాడడం, లాస్ట్కి వేసినామని చెప్తే పడ్డోళ్ళు ఎవరో పడనోళ్ళు ఎవరో క్లారిటీ ఎవరికి లేదు. మీరు పడ్డప్పుడు ఒకటేసారి ఈ జిల్లాకి వేసినాం, లేదా ఈ ఉమ్మడి జిల్లా మొత్తంగా వేసినాం, చూసుకోండి రైతులారా, రాకపోతే మమ్మల్ని కాలవండి అని ఎక్కడన్నా పెట్టాడా? ఏదైనా ఉంటే ప్రూఫ్తో చూపించాలి కదా. చెప్పడం, సభలు పెట్టి పెద్ద పెద్ద మైకుల ముందర మాట్లాడడం కాదు. రైతుల సమస్యలు ఉద్యోగస్తులు కూడా అంటే నిరుద్యోగులకు కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు. ఇప్పటికే 70,000 ఉద్యోగాలు ఇప్పుడు నువ్వు చెప్పినావు ఎక్కడన్నా పెట్టినా సవాల్ చేసిన 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఎల్బీ స్టేడియం సాక్షిగా లెక్క పెట్టుర్రి, తలకాయ తక్కువైనా నేను తల నరుక్కుంటా అని చెప్పిండు. దానికి అంగీకరిస్తారా? వాస్తవానికి కేసీఆర్ గారు పెట్టిన జాబ్ క్యాలెండర్లో ఆ జాబ్స్ అన్నీ అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏంటంటే ఎగ్జామ్స్ పెట్టి పాస్ అయిన ఉద్యోగాలను ఇతను సర్టిఫికేట్లు ఇచ్చి నేను ఇచ్చినా అని చెప్పుకుంటే ఎట్లా చెప్పండి? మీరే చెప్పండి. వాస్తవాన్ని కేసీఆర్ గారు ఎగ్జామ్లు పెట్టారు, అన్ని రాయించాడు, ఆ తర్వాతనే ఈ జాబ్స్ వచ్చాయి. మొన్న కూడా చూడండి, 20,000 కానిస్టేబుల్ పోలీసు ఉద్యోగాలు కావాలని అడిగితే 5,000 వేసిన తర్వాత 2,000 వేసాడు, మొత్తం 7,000 వేసాడు. ఇంకా 13,000 ఉద్యోగాలు ఎటుపోయినాయి. బాగా చెప్తున్నా, నిరుద్యోగులకు 20,000 పోస్టులు కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్ భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులను కూడా మొన్న పంటలు పండుతలేవు, ఏంది పరిస్థితి, నీళ్లు వదిలిపెట్టురంటే వాళ్ళ రక్తం చల్లితే పండుతుంది అని చెప్పి మాట్లాడింది. ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనిపిస్తుంది, ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యలు? దాని గురించే కదా మన బీఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో రక్తం దానం చేస్తామని రక్తదానం చేయడం జరిగింది. ఆయన వేసిన సవాళ్ళకు మనం అందరూ రెడీ ఉన్నప్పటికీ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి స్టేజ్లో ఉండి మీరు రక్తం దానం చేయండి, రక్తం కోయని యువతను రెచ్చగొడుతుండ్రా? యువతకు ఏం చెప్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు. ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం, వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ, సీఎంలు కానీ ఏం మాట్లాడుతున్నారో అయోగమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. వాళ్ళు మాట్లాడే విధానం కానీ, వాళ్ళు చెప్పే విధానం కానీ, ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కరు చెప్తారు. ఇక్కడ ఉన్నప్పటికీ ఒక ఎంపీ గారు వస్తే ఎమ్మెల్యే గారు అడ్డుకోవడం జరగడం ఏంది, ఫ్లెక్సీలు నింపడం ఏంది? వీళ్ళ పరిస్థితి వాళ్ళ ప్రభుత్వ పార్టీలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే ప్రజలతో ఎన్నుకున్న ఎంపీని, ఏ పార్టీ అని కాకుండా అధికారంలో ఉన్న ఎంపీని కూడా అడ్డుకున్నారంటే ఏంది పరిస్థితి చెప్పండి మీరే. ఏం చెప్తావు మరి? ఇప్పుడు ఆయన ఏం చెప్తుండు, రాముని మీద ఆన అంటుండు, రాముని మీద ఒట్టేసి 117 సీట్లు గెలుస్తాం, మళ్ళీ 34 దాకా నేనే ముఖ్యమంత్రి అంటు. ఒకటే చెప్తున్నా,
మీరు 117 సీట్లు గెలుస్తామంటాను కదా, ఊకమ్మడిగా రాజీనామా చేయండి, మళ్ళీ పెట్టుకోండి ఎలక్షన్, ఎవరు గెలుస్తుందో చూడండి మీరే. దానికి నేను సవాల్ ఇస్తున్నా, ఈ మాటలు వద్దు. స్థానిక ఎలక్షన్లో కూడా సర్పంచులు అందరూ ఓడిపోయినా కూడా వాళ్ళని భయబాధల గురించి మళ్ళీ చేంజ్ చేసుకున్నారు. ఇదే నిదర్శనం సరిపోతుంది మనకు. ఒక ఎంపీటీసీ ఎలక్షన్ పెడతలేరు, ఒక జడ్పీటీసీ ఎలక్షన్ పెడతలేరు, నిదర్శనం అర్థమవుతుంది. ఈ రైతులో కూడా రైతు బంధు వేయడానికి ప్లానింగే ఇది. 54 ఎకరాలు ఫస్ట్ టైం వేయడం జరిగింది. నమ్ముతారా రైతులంతా కాంగ్రెస్? ఒక్కసారి ఎలక్షన్ పెడితే వెళ్ళిపోతుంది. సర్పంచులనే వాళ్ళ పరిస్థితి అర్థమైపోయింది. ఎంపీటీసీ ఎలక్షన్, జడ్పీటీసీ ఎలక్షన్ పెట్టే పరిస్థితి లేదు. 2.5 సంవత్సరాలే ప్రభుత్వం. ఎంపీటీసీ సర్పంచ్ ఎందుకు పెడతలేదు, జడ్పీటీసీ ఎందుకు ఎలక్షన్ పెడతలేదు? ఇదే నిదర్శనం. ఒక ఎమ్మెల్యేలు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇతర పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ పోటీ చేయమండి, వేరే అవసరం లేదు. మా ఖానాపూర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ పోటీ చేయమని చెప్పండి, ఎవరు గెలుస్తారో తెలిసిపోతుంది. చెన్నూరులో ఎవరు గెలుస్తారో తెలిసిపోతుంది. కరీంనగర్ ఎవరు గెలుస్తారో తెలిసిపోతుంది. మీకు అందరి పోటీ చేయకపోతే మీరు మొత్తం మంది ఊకుమ్మడిగా బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరిగినాయి, మొత్తం మంది కొట్లాడి టగావర్ ఇచ్చిండు. అవునా, సరిపోతుంది కదా, ఇంకేం కావాలి? ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి రాదు. ఇది 100% రాసి పెట్టుకోండి. అన్న ఏం పేరు? నేను గోపి, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఖానాపూర్. ఎట్లా ఉన్నది పరిస్థితి? కాంగ్రెస్ వచ్చిన తర్వాత దాదాపు 30 నెలలు గడిచిపోయింది, 31వ నెల నడుస్తున్నట్టున్నది. మరి ఎట్లుంది పరిస్థితి? అన్ని హామీలు చెప్పిండు, మార్పు కావాలన్నారు, మార్పు తెచ్చిండ్రు, ప్రజాపాలన అంటుండు, ఇందిరమ్మ రాజ్యం అంటుండు. రీసెంట్గా పెద్ద పెద్ద సభలు కూడా పెట్టిండు రైతులకు సంబంధించి. రైతుగా చెప్పి ఎట్లా అనిపిస్తూ ఉన్నది? నిజంగా రైతులకు మేలు జరుగుతుందా కాంగ్రెస్? ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మాత్రం కాంగ్రెస్ అంటే కరువు తెచ్చిన కాంగ్రెసే. ఏ ప్రభుత్వం చేయనటువంటి ఘోరం పరిస్థితి అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది. ప్రజెంట్ చూస్తూ ఉంటే కేసీఆర్ కిట్ అనేది తీసేసిండు. గురుకులాలలో అధ్వానంగా మారింది. గురుకులాలలో మొత్తం ఫుడ్ పాయిజన్ వల్ల చాలామంది విద్యార్థులు చనిపోతున్నారు. నెక్స్ట్ కళ్యాణ లక్ష్మి అని చెప్పి తులం బంగారం అని చెప్పిండు, తులం బంగారం ఎగ్గొట్టిండు, సున్ననామం పెట్టిండు. ఇంకేం కావాల్సింది? ఏ చూసుకున్నా రైతు అయినా కానీ ప్రతి సమాజంలో ప్రతి ఒక్కరు చూసుకున్నా కానీ కాంగ్రెస్ అంటే కరువు చేసిన కాంగ్రెసే. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరు కూడా కాంగ్రెస్ నమ్ముతలేరు. ఉన్న ఎమ్మెల్యేలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా తిరిగినా కానీ ఎవరు అడ్డుకుంటారో ఏందని చెప్పేసి కూడా శంకుస్థాపనలు కూడా పోస్ట్పోన్ చేసుకుంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అలాంటి సిచ్యువేషన్లు ఉన్నది. ప్రజెంట్ మాత్రం కాంగ్రెస్కు మాత్రం బుద్ధి చెప్పిన వాళ్ళు దగ్గర పడి. ఆయన ఏం చెప్తున్నాడు? రాముని మీద ఒట్టేసి నేను 117 సీట్లు గెలుస్తా అంటున్నాడు. ఒకవేళ నిజంగా మీరు రైతులందరూ కూడా కాళేశ్వరం అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు, అది వదిలిపెడితే అక్కడ భద్రాచలం రాముడు కొట్టుకపోతాడు, దేవుడే ఉన్నాడు, 44 ఊర్లే కొట్టుకపోతాయి అంటున్నారు. ఎట్లా అడుగుతారు మరి మీరు నీళ్ళు? ప్రజెంట్ మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం ఓట్లేసే ప్రసక్తి లేదు. 7 సీట్లు కూడా వస్తాయనే గ్యారంటీ కూడా లేదు ప్రజెంట్. ఎందుకంటే వాళ్ళు ప్రతి దాంట్లో అన్యాయంగానే ఉన్నది. మన బోనస్ అని చెప్పేసి బోనస్ కూడా ఇవ్వలేదు, బోనస్ కూడా ఎక్కడ ఇవ్వలేదు. రైతు బంధు కూడా ప్రతి సంవత్సరం వేస్తా అని చెప్పేసి 2-3 సంవత్సరాలకు ఒకసారి అని చెప్పేసి వాళ్ళు ఎగ్గొడుతున్నారు. దీనివల్ల చూస్తే మాత్రం సమాజంలో ప్రజలలో మాత్రం కాంగ్రెస్ అంటే వ్యతిరేకత ఎక్కువ ఉన్నది. ప్రజెంట్ మాత్రం బీఆర్ఎస్ అనేది ప్రజలు కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ పాలన కావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. అంతే. దుర్మార్గమైనటువంటి పాలన చేసిండు, రైతులను ముంచిండు కేసీఆర్. ఆయన చచ్చిపోతాడు, బాయిల దునికి చేస్తాడు, ఉరి పెట్టుకొని చేస్తాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆ భాషను ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు రైతుల గురించి అన్ని రకాల ఆలోచించి ప్రాజెక్టులు కట్టి పంపోజులు చేసి అలాంటి ఒక గొప్ప సీఎంని అందరూ ప్రజలు పోగొట్టుకున్నామని చెప్పేసి బాధపడుతుంటే ఇలాంటి సమాజంలో ఎవరు కూడా కాంగ్రెస్ను కోరుకుంటలేరు. సీఎం అంటే మళ్ళీ కేసీఆర్ రావాలని చెప్పి ప్రతి ఊరిలో కూడా పూజలు చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఉన్నది ఇప్పుడు. నమ్ముతలేరంట బీఆర్ఎస్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది? కాంగ్రెస్ చేసిన దాంట్లో ఒక్కడన్నా బయట పెట్టమని చెప్పండి. కాంగ్రెస్ ఏం చేసింది? కోటీశ్వరాలని చేసిందట. మహిళలనా? ఎంతమంది మహిళలు చేసింది? కోటీశ్వర్లు ఏం లేదు. ఉన్న మహిళలు అంతా గానే ఉన్నారు. ఉన్న వడ్డీ వాళ్ళు కూడా సరిగ్గా కట్టిస్తలేరు. ఎక్కడ కూడా డబ్బులు లేవంటున్నారు. బ్యాంకులలో వడ్డీనే వచ్చి బయట ప్రచారం చేసుకుంటా ఒక వడ్డీలో అని చెప్తున్నారు. ఉన్న మహిళలు అట్లే ఉంచుతున్నారు. ఎలాంటి సిచ్యువేషన్ లేదు. మహిళలు కూడా నమ్ముతలేరు, ప్రజలు నమ్ముతలేరు, రైతులు నమ్ముతలేరు. ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్న సభ రైతులకు సంబంధించి ఆత్మహత్యలు జరిగినాయి అని చెప్పి గతంలో ఎప్పుడూ ఉమ్మడి రాష్ట్రంలో చూసినాం ఈ ఆత్మహత్యలు అవి మళ్ళీ ఎందుకు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి? ప్రజెంట్ అంతే కాంగ్రెస్ పాలనలో కరువు అనేది ఒకటి, ప్లస్ రైతులకు యూరియా బస్తాల వల్ల, ప్లస్ వడ్లు కొనుగోలు కరెక్ట్ సమయంలో కొనుగోలు చేయక,
బోనసులు ప్రతి దాంట్లో రైతులు ఇప్పుడు కరెక్ట్ సమయానికి వడ్లు కొంటే రైతులు ఎందుకు కళలలో ఉంటారు? కళలు ఉండేసరికి అక్కడ గాలి దుమారాలు వచ్చి అదచ్చి ఇదచ్చి వేడి చేసి వడ్డు నానడం వల్ల వాళ్ళ ప్రాణ నష్టం వల్ల ప్రతి రైతులకు అన్యాయం జరుగుతుంది. దీనివల్ల కాంగ్రెస్ వల్ల మాత్రం ప్రజలు మాత్రం ఎవరు కూడా సుఖంగా లేరు. మళ్ళీ గెలిచే అవకాశం ఉన్నదా? మళ్ళీ రైతులు నమ్మే పరిస్థితి ఉన్నదా కాంగ్రెస్? రైతులు మాత్రం నమ్మే ప్రసక్తి లేదు. రైతులు మాత్రం ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినా కానీ కేసీఆర్ 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 అంటున్నారు. యూరియా వల్ల యూరియా యాపని పెట్టిర్రు. రైతులకు కరెక్ట్ ఫోన్లే ఉండవు, ఒక వాట్సాప్ ఫోన్ ఉంటుంది, నార్మల్ డబ్బా ఫోన్ ఉంటుంది. అలాంటి ఫోన్ పట్టుకొని ఎట్లా బుక్ చేసుకుంటారు? ఏ విధంగా రైతు బాగుపడతాడు? రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కరువు తెచ్చిన కాంగ్రెస్ నమ్మే ప్రసక్తి ఎవరు లేరు. రానున్న రోజులలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో సీఎం అయ్యే ఛాన్స్ ఉన్నది అంతే.